జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 14వ తారీఖు ఉంటుందని మనందరికీ తెలిసిందే. అయితే చాలామందికి దీని మీద ఎక్స్‌పెక్టేషన్స్ భారీ రేంజ్‌లో ఉన్నాయి. జనసేన పార్టీ కూడా దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేసుకుంటుంది. దాంట్లో భాగంగానే అనేక కమిటీలను కూడా వేయటం జరిగింది. అంటే ఇక్కడ వరకు ఒక ఎత్తైతే జనసేన పార్టీకి ఒక దశాబ్ద కాలం తర్వాత వచ్చినటువంటి ఈ విజయం చరిత్రలో నిలిచిపోయేలాగా ఏర్పాట్లలోనే కాదు, వాళ్ళ అన్నీ చూపించుకోవడం కోసం, వాళ్ళ బలాన్ని, ఆ విజయాన్ని, ఒక గర్వాన్ని కూడా ప్రదర్శించే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 3 రోజుల పాటు జరిగేటువంటి ప్లీనరీ, అలాగే ఆఖరి రోజు ఆ హైలైట్‌గా నిలవబోయేటువంటి ఆ సభ, బహిరంగ సభ. దీని మీద చాలామంది ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ నిన్న పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళొచ్చిన తర్వాత చాలా విషయాలు మాట్లాడుతూ, ముఖ్యంగా నేషనల్ మీడియాతో మాట్లాడినటువంటి మాటల్లో ఒక మాట చెప్పుకొచ్చారు. సనాతన ధర్మం గురించి మీరు మాట్లాడారు, ఒక కాల్ ఇచ్చారు, ఒక సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనే దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి దేశంలో ఉన్నటువంటి హిందువులందరినీ ఒక మేల్కొలుపులాగా మీరు మాట్లాడినటువంటి మాటలు చూసాం. ఆ తర్వాత తమిళనాడులో ఉన్నటువంటి అన్నమలై గారు కూడా దీని మీద మాట్లాడారు. సో మీ ఇద్దరు ఏంటి? మీ ఇద్దరు ఏమన్నా బలంగా పోరాటం చేయదలుచుకున్నారా? ఏంటి? అసలు ఏం జరగబోతుంది? ఎలా ఉండబోతుంది? తమిళనాడు ఎలక్షన్స్‌లో ఇప్పుడు మొన్నే మీరు వెళ్ళినటువంటి పర్యటనలో కూడా చాలామంది ఆసక్తి రేగింది దానికి సంబంధించినటువంటి అని. మీరు నెక్స్ట్ ఎలక్షన్స్‌లో తమిళనాడుకి జరగబోయేటువంటి ఎలక్షన్స్‌లో మీరు అక్కడి నుంచి ప్రచారం చేస్తారు. అన్నమలై గారికి తోడుగా అన్నమలై గారిని గెలిపించడం కోసం బీజేపీకి ఒక బలమైన అడుగులు అక్కడ పడటం కోసం మీరు ప్రచారం చేస్తారు. వాళ్ళని అంటే ఢీకొనే ఒక విధమైనటువంటి యుద్ధం అనేది కనిపించే పరిస్థితి ఉందా అని చెప్పి చాలామందిలో కనిపించింది. సో నిన్న ఒక నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి ఒకళ్ళు అడిగినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎస్, నేను దీని గురించి ఇప్పుడే మాట్లాడను. మార్చి 14వ తారీఖు జరగబోయేటువంటి ఆవిర్భావ దినోత్సవ సభలో మాట్లాడతాను అని చెప్పి జస్ట్ సింపుల్గానే చెప్పేశారు. ఆయన ఏదైనా కానీ చాలా సింపుల్గానే అంటారు. సీజ్ ద షిప్ అన్నా ఇంకొకటన్నా చాలా సింపుల్గానే అంటారు. కానీ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం బేభత్సంగా వెళ్ళిపోయాయి. మార్చి 14వ తారీఖున నిజంగా దేశ చరిత్రని మరొకసారి తిరగరాసే విధంగా ఆ మీటింగ్ జరగబోతుందన్న విషయం మనందరికీ తెలుస్తుంది, కనిపించబోతుంది, మనకి వినిపిస్తుంది ప్రజెంట్. కానీ రాజకీయంగా కూడా ఆయన మాట్లాడే మాటల గురించి దేశం వెయిట్ చేస్తుంది. మార్చి 14వ తారీఖు జరగబోయేటువంటి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు ప్రసంగం గురించి మరొకసారి దేశంలో ప్రకంపనలు సృష్టించబోతుంది. ఇది క్లారిటీ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇక చూసుకోండి. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారిని తెలుగు రాష్ట్రాలకో లేదంటే ఆంధ్రప్రదేశ్కో మనం చూసాం. మొన్న మహారాష్ట్రలో ఒక ఆయనకున్నటువంటి స్టార్డమ్ను చూసాం. ఆ తర్వాత తమిళనాడు, కేరళలో జరిగినటువంటి ఏదైతే ఆయన టెంపుల్స్ విజిట్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన స్టార్డమ్ అనేది, ఆయన నిజంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంత బలంగా హక్కుని చేర్చుకుంటున్నారు అనేది చూసాం. అంటే సినిమాల్లో ఉన్నప్పుడు ఆ క్రేజ్ రావడం వేరు, కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ క్రేజ్ డబల్ అయిపోతుందని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు నిజంగా కూడా అదే నిజమవుతుందా అనిపించేలా ఉంది. మళ్ళీ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే రేపొద్దున్న రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపై, సనాతన ధర్మంపై ఎలా మాట్లాడబోతున్నారు, ఆయన వ్యూహం ఏంటి? తమిళనాడులో ఇప్పటికే స్టాలిన్కి చుక్కలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఏదైనా మాట్లాడారు అంటే ఇప్పటికే గెట్అవుట్ స్టాలిన్ అని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్తో తమిళనాడు గవర్నమెంట్ని కుదిపేస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మాట్లాడితే ఇప్పటి వరకు ఒక చరిత్రలో జరగనటువంటి పని తమిళనాడులో బీజేపీ గవర్నమెంట్ స్థాపించటం, ఇది పవన్ కళ్యాణ్ గారి వల్లే అవుతుందేమో అనుకునే విధంగా ఈ మాటలైతే కనిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే ఒక అన్నామలై లాంటి ఒక సివిల్ సర్వీసెస్ నుంచి వచ్చినటువంటి ఒక బలమైన వ్యక్తి అక్కడ పోరాటం చేస్తున్నారు. ఆయన గనక మరి ఈ మీటింగ్కి రాబోతున్నారా? అదే కొంతమంది గెస్ట్లు, ఎంతోమంది ప్రముఖులు ఇక్కడికి రాబోతున్నారు, ఇదే సర్ప్రైజ్ అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. అది అన్నమలై గారైనా లేదంటే బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలు ఏమన్నా దీంట్లో ఇంక్లూడ్ అవుతున్నారా? ప్రస్తుతం ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులో జరగబోయేటువంటి ఎలక్షన్స్ మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టారా? ఇది బీజేపీకి పవన్ కళ్యాణ్ గారు ఇవ్వబోయేటువంటి గిఫ్ట్ అనుకోవచ్చా? డెఫినెట్గా ఇవన్నిటికీ కూడా మార్చి 14వ తారీఖు సమాధానం దొరికే అవకాశం కాదు, 100% ఉంది.
పవన్ కళ్యాణ్ గారు మరొకసారి దేశ చరిత్రలో రాజకీయాలను కుదిపేసే అస్త్ర శస్త్రాలను, మాటలతో యుద్ధాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత గ్రౌండ్‌లో ఆయన యుద్ధం ఎలా ఉంటదో మనందరికీ తెలుసు. అన్‌లిమిటెడ్‌గా ఇస్తారు. అది ఏ రేంజ్‌లో అయినా సరే ఉంటది. అది ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారే చూశారు. ఇకపోతే అది ఆయనకున్నటువంటి స్టార్‌డమ్‌తో మహారాష్ట్రలో చరిత్రలో ఎప్పుడూ బీజేపీ ఇండివిడ్యువల్‌గా గవర్నమెంట్ ఫార్మ్ చేయలేకపోయింది. అది కూడా అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఆయన రాకతో బీజేపీకి మహర్దశ పట్టింది అనడానికి ఢిల్లీ ఎలక్షన్స్ రిజల్ట్ కూడా మనం చూసాం. 27 ఏళ్ల చరిత్ర తర్వాత ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ అక్కడ మళ్ళీ గవర్నమెంట్ ఫార్మ్ చేసింది. ఇకపోతే మళ్ళీ ఇప్పుడు తమిళనాడు లేదంటే ఆంధ్రప్రదేశ్‌లో కూటమిలో భాగంగానే ఉంది బీజేపీ పార్టీ. అటు పక్కన ఉన్నటువంటి తెలంగాణలో కూడా కొంత బలమైనటువంటి పాత్ర పోషిస్తుంది. చెప్పాలంటే ప్రతిపక్ష పాత్ర చాలా బలంగా నిర్వహిస్తుందని కూడా అనుకోవచ్చు. ఇకపోతే తమిళనాడు అనేది ఒక వాళ్ళ గోల్ అదొక అచీవ్‌మెంట్‌గా చూస్తారు బీజేపీ గవర్నమెంట్ తమిళనాడులో. అంత తొందరగా అది అంత ఈజీ అయినటువంటి విషయం కాదు. కానీ అది పవన్ కళ్యాణ్ గారితోనే ఆ అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసుకోవటం కోసం పవన్ కళ్యాణ్ గారే అడుగు పెట్టబోతున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదేమో అనిపిస్తుంది. డెఫినెట్‌గా ఆయన పాత్ర చాలా బలంగా ఉండబోతుంది. దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా రేపొద్దున మాట్లాడే పరిస్థితి అయితే ఉండబోతుందని మాత్రం అనుకోవచ్చు.